పురాణ ఈ పంచాయతీ ఇంకా పొద్దుగాల్లో కూడా ఒక రీల్ పెట్టి నాకు మెన్షన్ చేసిండు ఒక పోరాడిగా నాతో ఛాలెంజ్ చేసిండు గెలుస్తా ఆడతా చేస్తా ఎనీ టైం ఎనీవేర్ అని చెప్పి. ఓకే, నేను అప్రిషియేట్ చేసిన, ఎందుకంటే లైక్ ఆ ఛాలెంజ్ చేయాలన్నా సరే ఒక డేర్ ఉండాలి నాతో మంచిగా చేసిండు. ఓకే ఆడదామన్నా అందరు ఏమనుకుంటారు అంటే ఒక ప్రొఫెషనల్ ఫైట్ అవుతుంది, ఒక ఇంటెన్స్ ఫైట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఒకవేళ నేను ఆయనతో ఆడినా సరే నిజం చెప్పాలంటే ఆ బ్రదర్ హట్ అవుతాడేమో. కానీ అంటే లైక్ ఆడితే ఒక ఈక్వల్ ఉండదు, గెలుస్తా ఆబ్వియస్లీ నేనే గెలుస్తా. కానీ నాకు ఒక పేరు వస్తుంది, ఒక పోరుని కొట్టి గెలిచినావు అది ఇది అని చెప్పి. ఓకే లైక్ వస్తే ట్రైనింగ్ కలిసి ట్రైనింగ్ చేస్తాము, ఒక స్పారింగ్ సెషన్ అవుతుంది, అంతా మంచిగా ఉంటుంది. కానీ ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ఫైట్ అయితే క్యాండిడేట్ అయితే కాదు. ఆడతా తొందరలోనే ఒక ప్రొఫెషనల్ ఫైట్ ఆడతా. లైక్ నాకంటే పెద్ద ర్యాంకింగ్ ఉన్న వాళ్ళని, నాకంటే బెస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళతోనే ఆడతాను నేను ఇప్పుడు. ఎందుకంటే బెస్ట్ వాళ్ళని బీట్ చేస్తేనే నేను బెస్ట్ అవుతా. అందుకని లైక్ ఇప్పుడు అందరిగా ఏదో పెద్ద ఫైట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏం కాదు, జస్ట్ నేను ఏంటంటే ఎందుకు స్టోరీ రిమెన్షన్ చేసిన అంటే ఒక బాక్సింగ్ అనేది అందరికి తెలుస్తుంది. ఇట్లాంటి ఇంటెన్స్ వీడియోస్ వాళ్ళని అప్లోడ్ చేస్తుంటే, ఛాలెంజింగ్ వీడియోస్ చూస్తుంటే వేరే వాళ్ళకి ఏంటంటే అదే ఒక ఫైట్ అవుతున్నా, బాక్సింగ్ ఫైట్ అవుతున్నా అని చెప్పి అందరికి ఒక అవేర్నెస్ వస్తుంది, ఆడబుద్ధి అవుతుంది బాక్సింగ్. అందుకని ఆ బ్రదర్ది నేను రిమెన్షన్ చేసిన స్టోరీ. లైక్ అందరికి ఒక ఇంటెన్స్ ఫీలింగ్ వస్తుంది అండ్ ఆ బ్రదర్కి ఏదైనా ఒక మోటివేషన్ వస్తుంది, రెగ్యులర్ నేను కూడా కంటెంట్ చేయాలి అని చెప్పి. చెయ్యాలి ప్రతి ఒక్కరు రెగ్యులర్ బాక్సింగ్ వీడియోస్, స్పోర్ట్స్ వీడియోస్ ఏదైనా సరే బాక్సింగ్ వీడియో కంటెంట్ చేస్తూ ఉంటే అందరికీ ఒక అవేర్నెస్ వస్తుంది. అందరు కలిసి ఇంకా బెస్ట్ చేయవచ్చు, స్పోర్ట్స్ని ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు. అందుకని నా బ్రదర్కి ఇంకా మోటివేట్ చేద్దామా అని చెప్పి ఇంకా నేను రీమెన్షన్ చేసిన స్టోరీని.